బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాలో జరుగుతున్న మైనింగ్ ఎక్స్పోలో బట్టి పాల్గొంటున్నారు. గ్రీన్ పవర్ రంగాల్లో అధునాతన పద్ధతులపై అధ్యయనం కోసం వారం పాటు బట్టి పర్యటన కొనసాగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాలో జరుగుతున్న మైనింగ్ ఎక్స్పోలో బట్టి పాల్గొనున్నారు. గ్రీన్ పవర్ రంగాల్లో అధునాతన పద్ధతులపై అధ్యయనం కోసం వారం పాటు బట్టి పర్యటన కొనసాగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉదయం 7:20 అమెరికాకు బయలుదేరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాలో జరుగుతున్న మైనింగ్ ఎక్స్పోలో బట్టి పాల్గొనున్నారు. ఇక గ్రీన్ పవర్ రంగాల్లో అధునాతన పద్ధతులపై అధ్యయనం కోసం వారం పాటు బట్టి పర్యటన కొనసాగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, బట్టి విక్రమార్క ఈరోజు ఉదయం 7:20 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అధికారులతో కలిసి అమెరికాకు బయలుదేరారు. అమెరికాలో ప్రధానంగా వివిధ అంశాలపైన అధ్యయనం చేసేందుకు బట్టి విక్రమార్క నేతృత్వంలోని అధ్యయన బృందం అమెరికాకు బయలుదేరి వారం రోజుల పాటు అమెరికాలో ఉండి ఇటు మైనింగ్ ఎక్స్పోకి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు. ఆ తర్వాత గ్రీన్ పవర్ రంగాల్లో సంబంధించినటువంటి అధునాతన పద్ధతులకు సంబంధించిన అంశాలపైన డిప్యూటీ సీఎం అధికారులకు అధ్యయనం చేయడం, ముఖ్యంగా సోలార్ విద్యుత్కు సంబంధించినటువంటి అంశం పైన ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సోలార్ విద్యుత్తును తీసుకొచ్చేందుకు
ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది. దీనికి సంబంధించి కూడా ఇటు అందులో అధునాతన పద్ధతులను ఉపయోగించి రాష్ట్రానికి పవర్ సేవ్ చేయడం కొరకు, అదేవిధంగా దాంతో పాటుగా ఇటు తక్కువ ఖర్చుతోటి ప్రజలకు కానీ, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ, లేకపోతే పరిశ్రమలకు కానీ ఈ యొక్క విద్యుత్తును అందించే ఏ విధంగా అందించవచ్చు అనే దానిపైన కూడా అధ్యయనం చేసేందుకైతే అధ్యయన బృందం ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ఈరోజు 7:20 గంటలకైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అమెరికాకు బయలుదేరి వెళ్ళింది. అమెరికాలో మైనింగ్ అంటే గనుల శాఖకు, భూగర్భ వనరులకు సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్పోలో కూడా పాల్గొంటారు. ఆ తర్వాత వారం రోజుల తర్వాత తిరిగి అమెరికా నుండి హైదరాబాద్ తిరిగి బయలుదేరుతారు. వెళ్ళారు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.